చెప్పు ఇట్లా అంటే ఎట్లా అంటే తిరగనికనే ఖాళీమే లే మన అరే మీరు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ చెప్పే సాంతరం కాదు మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే మళ్ళీ సార్ మూడు చేంజ్ చేసుకుంటాడేమో 2 నెలల ముందు మళ్ళీ సారి నిలబడతారేమని మీరైతే పెట్టుకోకండి మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ దసరా రోజు నేను జగ్గారెడ్డి ఒక మాట అన్నాడంటే మాటకు కట్టుబడి ఉంటాడు అనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మాట తేడా రాదు అందుకే పూర్తిగా మీ అందరికీ ఇప్పుడు మీ అందరు ఫోన్ ఎత్తంగానే ఫోన్ చేయగానే ఈమె లేపుతుంది కదా మీ అందరికీ లేపుతుందా అదేది కరెక్ట్ చెప్పుండే ఈమె లేపుతుందా లేపదా అచ్చా నేను లేపుతున్నా లేపనా అది చెప్పండి క్లారిటీ ఉంది కదా అందుకే అసలు పూర్తి అర్హతలు ఈమెకే ఉన్నాయి రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎమ్మెల్యేగా ఇక ఏం డౌట్ లేదుగా మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే ఉంటది మళ్ళీ చెప్తున్నా ఇంకా 3 ఏళ్ళు ఉండవచ్చు అయినా సరే 1-2 నెలల ముందు లేదు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి లేదా రాహుల్ గాంధీ పిలిచి నువ్వు పోటీ చేయని చెప్తే మళ్ళా సార్ చేంజ్ అవుతాడని అయితే మీరు కలలు అనుకోకండి రాహుల్ గాంధీ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ లేదు జగన్న నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది ఇక దాంట్లో నో డౌట్ కాబట్టి ఇక టీజీఐసీ చైర్మన్ గా ఇంకెన్నేళ్ళు ఉంది నీకు ఇంకా 3 నెలలో 4 నెలలో ఉంటుంది ఈమె విన్నారా లేకపోయినా మన గవర్నమెంట్ ఉంటది కదా కాబట్టి నిర్మల మీకు ఫుల్ టైం ఇస్తున్నది ఇంకా ఇస్తుంది ఇట్లనే మీరు మీకు మీ ఈ 3 ఏళ్ల కాలంలో మీరు పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ప్రజలకు అందివ్వండి గవర్నమెంట్ కి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురండి మళ్ళా ఈ 3 ఏళ్లే కాదు మళ్ళా 5 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటట్టుగా ఈ సంగారెడ్డి మొన్నేదో అయిందిగా కాబట్టి అవన్నీ మీరు చూసుకోండి జాగ్రత్త చూసుకోండి మీరందరూ గెలవాలి గెలిచి రావాలి అని మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ ప్రజలకు మెప్పించండి ఒప్పించండి మీరు సర్పంచ్గా గెలవండి గ్రామాల అభివృద్ధికి నా పరంగా నిర్మల పరంగా పూర్తి సహాయ సహకారాలు సీఎం రేవంత్